తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది కళ. ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. రామన్న మీకోసం అద్భుతమైన గిఫ్ట్స్ తీసుకొచ్చిండి, ఇప్పుడు మీకు ఇస్తాడు ఆ గిఫ్ట్స్. ఒక్కడే నిమిషం. మిత్రులారా, ఇంత అందమైన కళలు న్యాచురల్గా ఈ కళను పీడకల చేయాలని కొంతమంది దుష్ట శక్తులు కుట్రలు పన్నుతా ఉన్నారు. వాళ్ళే ఈ సినిమాలో విలన్లు. ఆ విలన్ల గురించి తెలుసుకునే ఓపుకున్నదా? వెరీ గుడ్. 3 వారాల క్రితం తెలంగాణలో భువనగిరి పట్టణంలో ఒక నాయకుడు ఒక మాట అన్నాడు, జాగ్రత్తగా వినండి. మేము దొర్లుకుంటైనా పొర్లుకుంటైనా కింద పడైనా మీద పడైనా మొండి చేసైనా తొండి చేసైనా ఆకాశం కింద ఉండే అన్ని దొంగ ప్రయోగాలు చేసైనా మేము తెలంగాణలో అధికారంలోకి రావాలని అనుకుంటున్నాం అని అన్నాడు. ఆ నాయకుడు ఎవరు? ఎవరు 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 నో ఎవరు ఎవరు నో ఎవరన్నారు అన్నమాట? వెరీ గుడ్. సార్కో చాక్లెట్ ఇవ్వండి అర్జెంటుగా. నీకు చాక్లెట్ వస్తుంది ఒకటి. ధర్మపురి అరవింద్, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏ పార్టీనా? ఏ పార్టీ? వెరీ గుడ్. జాగ్రత్తగా వినాలి. మన విమానం ఇప్పుడు భువనగిరి దగ్గర ఉన్నది. వికారాబాద్ విమానాశ్రయం నుంచి ఎక్కిన విమానం భువనగిరి దగ్గర ఉన్నది. భువనగిరి నుంచి అర్జెంటుగా మనం మధ్యప్రదేశ్ పోదామా? పోదామా? వెరీ గుడ్. మధ్యప్రదేశ్లో మీనాక్షి నటరాజన్ అనే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్. ఆమెకి ఏమైంది? మీనాక్షి నటరాజన్కు వెన్నుపోటు పరిచింది ఎవరు? గట్టిగా చెప్పండి, కొట్టండి. ఎవరు? గట్టిగా చెప్పండి. ఎవరు? రేవంత్. వెరీ గుడ్. మీనాక్షి నటరాజన్కు వెన్నుపోటు పరిచింది రేవంత్ రెడ్డి. ఆమె రాజ్యసభ సభ్యురాలిగా అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా దొంగ దెబ్బ తీయడానికి తెలంగాణలో తన దోపిడీని, దౌర్జన్యాలను, అక్రమ సంపాదనను అడ్డుకుంటుందని ఆమె మీద వెనక నుంచి తన బీజేపీ మిత్రులందరికీ కూడా రహస్యంగా సమాచారం ఇచ్చి ఈమె మీద ఒక లీగల్ నోటీస్ ఉంది, కానీ అఫిడవిట్లో ఆ లీగల్ నోటీసు పెట్టలేదని చెప్పి దాని సమాచారం ఇవ్వలేదని ఆమె రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని నాశనం చేస్తే ఆమె సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టులో ఊరట దొరికిందా? ఆమెకు దొరికిందా? దొరకలేదు. సుప్రీంకోర్టు ఏమన్నా తెలుసా? ఇది మీరు జాగ్రత్తగా వినాలి. గట్టు రామచంద్రరావు గారు ఆ విషయం చెప్పడానికే ప్రయత్నం చేశారు. సుప్రీంకోర్టు ఆమె ఏమన్నది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై ఆర్టికల్ 324 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో 324వ అధికారం ద్వారా ఏర్పాటు చేయబడ్డ ఈ ఎలక్షన్ కమిషన్ వ్యవహారాల్లో నేను జోక్యం చేసుకోను. మీనాక్షి గారు, ఐఎమ్ సారీ, నేను మీకు న్యాయం చేయలేను. మీకు రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడిచిండొచ్చు కాక నేను మీకు న్యాయం చేయలేను అని చెప్పి సుప్రీంకోర్టులు చేతులు ఎత్తేసింది. 2వ పాయింట్ మీరు గుండెలో రాసి పెట్టుకోండి. మీరు కేటీఆర్ గారి మాటలు ఎందుకు జాగ్రత్తగా వినాలనే దానికి నేను మీ మనసులను ప్రిపేర్ చేస్తున్నాను. మిత్రులారా, మన విమానం ఎక్కడుంది? ఇప్పుడు ఎక్కడుంది? మరి అక్కడి నుంచి బెంగాల్ పోదామా? వెరీ గుడ్. మీ కళ్ళ ముందర నిలబడ్డ ఈ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న ఈ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 2021లో ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నాడు. నేను 2021లో ఎర్రవెల్లి అనే గ్రామం మర్కూక్ మండలంలో ఉంటే నాకు మా డీజీపీ గారు ఫోన్ చేసి, प्रवीण तुम कहाँ हो? सर मैं एर्रवेली गांव में हूँ. क्या कर रहे हो? एक पब्लिक मीटिंग पे ले आया हूँ. अर्जेंट तुम्हारे को टिकट भेज दिया, तुम जाके सीधा शमशाबाद एयरपोर्ट जाके वहाँ से सीधा బెంగాల్ जाओ. अरे నాకు టైమే లేదు, నేను ముఠాముల్లా జరుదుకోనే లేదు. నేను అంటే నువ్వు పోవాలే లేకపోతే నా ఉద్యోగం పోతున్నారు. ఏమైంది సార్ అన్న. నేను ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ అన్నారు.
ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ అంటేనే ఇక మేము మొత్తం మూటాముళ్ళు సర్దుకొని ఇండిగో ఫ్లైట్లా బగ్డోగ్రా అనే ఒక విమానాశ్రయానికి పోయినాం. శంషాబాద్ నుంచి ఎగిరిపోయినాం. పోయిన తర్వాత అక్కడ నేను పోగానే ఒక పోలీస్ ఆఫీసర్ సెల్యూట్ కొట్టి వెల్కమ్ టు వెస్ట్ బెంగాల్, నౌ లెట్స్ గో టు నార్త్ దినాజ్పూర్ అన్నాడు. అది 2.5 గంటల జర్నీ. సిలిగురి నగరం నుంచి 2.5 గంటల జర్నీ నార్త్ దినాజ్పూర్కి పోయి ఆ ఎన్నికల పరిశీలకులుగా నేను మొత్తం 10 నియోజకవర్గాల్లో తిరిగిన. ఎక్కడ కూడా ఏమీ గొడవ కాలేదు. జాగ్రత్తగా వినండి, ఎక్కడ కూడా ఏమీ గొడవ కాలేదు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయి. ఎక్కడ కూడా బందోబస్తులో ఇబ్బంది కాలేదు. చాలా చక్కగా జరిగినాయి. మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రి అయిపోయారు. 2000 కట్ చేస్తున్నా ఇక్కడ నేను 2026లో నా మిత్రులు చాలామంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, వీళ్ళందరికీ నేను ఫోన్ చేసిన, అరే యార్ బెంగాల్ మే క్యా హో రా హై. వాళ్ళు ఏమన్నారు తెలుసా, అరే బాబు మేము బెంగాల్లో లేము రా అన్నారు. జాగ్రత్తగా వినండి ఏమైంది అన్న. రాత్రికి రాత్రే మాకు ఫ్లైట్ టికెట్స్ ఇచ్చి కొంతమందిని తమిళనాడు ఇవ్వమన్నారు, కొంతమందిని కేరళ ఇవ్వమన్నారు, కొంతమందిని పాండిచ్చేరి ఇవ్వమన్నారు. మన అన్న ఎలక్షన్లు ఎవరు నడిపిస్తారు? అరే బాబు ఇక్కడే ఉంది అసలైన సీక్రెట్. భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాల్లో పనిచేస్తున్న అధికారులు, ఎన్కౌంటర్ స్పెషలిస్టులు, అజయ్ పాల్ శర్మ లాంటి ఎన్కౌంటర్ స్పెషలిస్టులు అందరినీ కూడా బెంగాల్కు దించి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, భారత సరిహద్దు దళం, ఎస్ఎస్బి ఇలాంటి పోలీస్ ఫోర్సెస్ నుండి వందలాది మంది, వేలాది మందిని దించి బిడ్డ మమతా బెనర్జీ గెలిస్తే ఇక నడవదు అంటే వాళ్ళందరూ కూడా సాయుధులై మొత్తం గ్రామాలలో పహారా తిరిగి చివరికి మమతా బెనర్జీ గారిని ఓడించారు. కానీ అదొక్కటే కారణం కాదు. మమతా బెనర్జీ గారు ఓడడానికి ఇంకో కారణం ఉంది. ఆ కారణం ఏంది మీరు చెప్పాలి. ఎవరు? ఎస్ఐఆర్. ఒక చాక్లెట్ ఇవ్వండి బ్రదర్కు అర్జెంటుగా. ఎస్ఐఆర్ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎస్ఐఆర్ ఈరోజు కేటీఆర్ గారి ఈరోజు మీకు చెప్పబోయే రాజకీయ ఉపన్యాసం యొక్క మూల బిందువు ఇదే. ఎస్ఐఆర్ 90 లక్షల ఓట్లు తీసేసిండ్రు మిత్రులారా బెంగాల్లో. జాగ్రత్తగా వినండి. 90 లక్షల ఓట్లు తీసేస్తే ఆ 90 లక్షల ఓట్లలో మమతా బెనర్జీ గారు ఏ విధంగా అయితే ఈరోజు ఆనంద్ గారు ఉన్నారో, సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారో, మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారో, ఈ విధంగా జిల్లాల అధ్యక్షులందరినీ కూడా మన దగ్గర ఓటర్ కార్డు ఉన్నది, రేషన్ కార్డు ఉన్నది, అదేవిధంగా ఆధార్ కార్డు ఉన్నది, ఇవన్నీ కూడా తీసుకొని అర్జెంటుగా ఎంఆర్ఓ దగ్గరికి పోండి, ఆర్డీఓ దగ్గరికి పోండి, వీళ్ళందరూ కూడా న్యాయబద్ధమైన ఓటర్లే అని చెప్పి వాళ్ళందరి దగ్గరికి పంపిస్తే ఆర్డీఓ ఏమన్నాడు తెలుసా? గెట్ అవుట్. కలెక్టర్ దగ్గరికి పోతే గెట్ అవుట్. ప్రధాన ఎన్నికల అధికారి బెంగాల్కు పోతే మనోజ్ అగర్వాల్, ఆయన దగ్గరికి పోతే గెట్ అవుట్. ఎక్కడ పోయినా గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. 35 లక్షల మంది ఓటర్ల ఓటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ తీసుకొని మేము ఎన్నో ఓట్లు వేసామంటే కూడా నో, మీరు సర్లో మీరు ఓటర్లు కాదంటే చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారే నల్లకోట వేసుకొని 20 మంది 30 మంది పెద్ద పెద్ద లాయర్లను తీసుకొని గౌరవ సుప్రీంకోర్టు దగ్గరికి పోతే సుప్రీంకోర్టు ఏమన్నది తెలుసా? మేడం మమతా బెనర్జీ గారు వీళ్ళు నిజమైన ఓటర్లే కావచ్చు కానీ 2026లో వీళ్ళు ఓట్లు వేయలేరు, 2031 చూద్దాం మీరు ఇంటికి వెళ్ళిపోండి అన్నది. ఆ పని అయిన వెంటనే ఆమె ఏడుస్తూ బెంగాల్కు వస్తే బెంగాల్లో బీజేపీ పెద్ద ఎత్తున 70 సీట్లు గెలిచిన బీజేపీ 202 సీట్లు గెలుచుకొని మమతా బెనర్జీని ఇంటికే పరిమితం చేస్తే